చూడు పాపం వాళ్ళ గోస ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి. తెల్లందాకా ఈ స్థానికులకు ఎవరైతే పెద్దమ్మ తల్లి భక్తులు ఉన్నారో వాళ్ళకు తెల్లందాకా కళ్ళకు వస్తున్నారా తల్లి, వాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారట, నిద్రపోతలేరట వాళ్ళు శివసత్తులు. ఇక ఒక ఇంట్లో ఒక తల్లి లేచి సిగ మోగుతుంటే ఆ కుటుంబ సభ్యులకు నిద్ర పడుతుందా? ఇక చూడు శివసత్య అనగా నాకు కూడా రోమాలు లెక్కపరిచాయి. ఇక చూడు చూపి పిల్లగా ఇంత గోసపుచ్చుకుర్రు రెవెన్యూ వాళ్ళు. మరి ఆ షేక్పేట ఎంఆర్ఓకు ఎట్లా పానం ధరించింది, ఎందుకు దొంగరాత్రి వచ్చి అమ్మవారి గుడిని గూలగొట్టి ఆ విగ్రహాన్ని తీసుకుపోయింది, ఇంత పాప పనికి ఎందుకు ఒడిగట్టుకుంది అనేది ఎక్కడ అర్థం కాని ముచ్చట. చూద్దాం ఇంకేం తేలితే నిజాలు రేపు రేపు. పాప మాధవేత కూడా ఏడుస్తుంది, పుచ్చడి దుఃఖం గుండెలకు వెళ్ళి పొంగి పొరుతుంది కానీ ఆపుకుంటుంది దుఃఖాన్ని. అంటే ఏది ఎంత భయంకరంగా ఎంత తల్లి నీకు తెలుసు. ఇంకో చోట ఇంకో గుడి పంచలింగాలను ఆడెత్తబడుతుండ్రాడ, ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడిని టార్గెట్ చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే అట్లాంటి వ్యవస్థలలో పుట్టి పెరిగే దౌర్భాగ్యం మనది. ఏం చేద్దాం? అందుకే ఆలోచించుకొని ఎంచుకొని మనమంటూ మన మనిషిని గెలిపించుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందమ్మా. అది ఎవరు దొంగల్లాగా వచ్చినారు. మేమంతా